దేవుని బిడ్డలారా, ఈ దినాన ఇంకొక ప్రాముఖ్యమైన మాటని అంటే మన జీవితాలకి అవసరమైన విషయాన్ని నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటి అంటే ఈ విచ్‌క్రాఫ్ట్ అనేది అంటే చేతబడి శక్తులు బిలీవర్‌ని గూడా బాధిస్తాయా? బిలీవర్‌ని గూడా ఇబ్బంది పెడతాయా? అని చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ చేతబడి శక్తులనేవి బిలీవర్‌ని బాధిస్తాయి, బిలీవర్‌ని ఇబ్బంది పెడతాయి. అట్ ద సేమ్ టైమ్ దేవుని నుంచి ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మీరు సంఖ్యాకాండము 25వ అధ్యాయము 16 వచనము చూసుకున్నట్లయితే, మరియు యెహోవా మోషేకు ఇలాగో సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు, వారిని బాధపెట్టి హతము చేయుడి. మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధ కలగజేసి ఉన్నారు. అంటే మిద్యానీయులు అనేవాళ్ళు ఇశ్రాయేలీయులకు వ్యతిరేకులు. సో ఆ మిద్యానీయులు ఏం చేశారు అంటే వాళ్ళు తంత్రాలు చేశారంట. మరి 17వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, వారు తంత్రములు చేసి పెయోరు సంతతిలోను తెగులు దినమునందు పెయోరు విషయంలో చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైన కొజ్బీ సంగతిలోను మిమ్మల్ని మోసపుచ్చారు. వాళ్ళు తంత్రములు చేస్తారు, చేతబడులు చేస్తారు. అలాగే వాళ్ళు మనల్ని మోసం కూడా చేస్తారు, చాలా అన్యాయం కూడా చేస్తారు. చాలాసార్లు మన జీవితంలో మరి మనకి బాధ కలగచేసే వాళ్ళు బయట వాళ్ళు కాదండి. మరి చాలాసార్లు మనతో ఉండి మన విషయాలు తెలుసుకొని మన వస్తువులు వాడుకొని మనల్ని ఈ చేతబడి అంటే ఓర్వలేని తనము ద్వారా వాళ్ళు ఇలాగా చేసేవాళ్ళుగా ఉంటున్నారు. కానీ ఒక బిలీవర్‌కి దేవుడు ఎలాగ కాపాడుతాడు అంటే, మనము ప్రతి విషయంలో అవేర్‌గా ఉండము. అంటే మనకు అన్ని విషయాలు అర్థం కాదండి. మరి నేను చాలా అంటే కొత్తగా రక్షించబడిన సమయంలో మరి నాకు ఈ విషయాలని కూడా ఏమీ తెలవు. వాటి చేత బాధించబడి, వాటి చేత కష్టపడి, వాటి చేత అనుభవం అంటే బాధ అనుభవించిన తరువాత మరి దేవుడు ఒక్కొక్కటి నాకు తెలియచేస్తూ వచ్చింది. దాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన విడుదలను బట్టి నేను మీతో ఈ విషయాలని షేర్ చేసుకోగలుగుతున్నాను. కాబట్టి మనము తెలుసుకోలేదు, మనకు అర్థం కాలేదు కాబట్టి దేవుడు మనల్ని వదిలిపెడతాడా అంటే వదిలిపెట్టడండి. ఎందుకు వదిలిపెట్టడంటే ఆయన మన చుట్టూ తన దూతలను మనకు కాపలాగా ఉంచుతారు అనే విషయాన్ని మనం కీర్తనలు 91లో మనం చూడొచ్చు. అలాగే సంఖ్యాకాండంలో మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, 23వ అధ్యాయము సంఖ్యాకాండము 21వ వచనంలో, ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును ఆయన చూడలేదు. ఎందుకంటే దేవుడు మనకేదో తప్పు చేశాము కాబట్టి అవి ఏదో మన మీద దాడి చేస్తున్నాయి అని చాలామంది అనుకుంటారు. అలా కాదు. ఎందుకంటే దేవుడు ఎలాగా తన కార్యములు చేస్తాడు అంటే, ఆయన యాకోబులో ఏ వంకరతనం కూడా చూడలేదు అంటాడు. అలాగే యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలీలో శకునము లేదు. అంటే యాకోబులో ఉన్నవాళ్ళు అంటే దేవునిలో ఉన్నవాళ్ళు, యాకోబు సంతానము, ఈ దేవుని సంతానము, అబ్రహాం సంతానము అయిన బిలీవర్స్ అయిన మనము ఆ పనులు చేయకూడదు. ఆ పనులు చేయడం ద్వారా మనము వాటికి ద్వారాలు తెరుస్తాము. రెండోది, దేవుడికి ఇష్టం లేని పనులు చేయడం ద్వారా, దేవుని చిత్తం కాని ఆ విషయాలలో మనం ఇన్వాల్వ్ అవ్వడం ద్వారా మనము ఈ విషయాలు మన మీద పని చేయడానికి, మనలో దాడి చేయడానికి మనకు అవకాశం ఉంది. అలాగే మరి దేవుడు అంటాడు, ఆయన కృప మనకి ఒక కిరీటంలాగా, తేజస్సులాగా కాపలా కాస్తూ ఉంటుంది కాబట్టి చేతబడి శక్తులు ఏవి కూడా మన మీద మరి పని చేయవు. నేను రీసెంట్‌గా ఒక శాటనిస్ట్ ఒక ఆమె రక్షించబడ్డారు. అంటే మీరు ఎక్స్ విచ్ అని కూడా చెప్పాలి. అంటే ఇంతకుముందు ఆమె విచ్‌క్రాఫ్ట్ చేసేవాళ్ళు. ఆమె విచ్‌క్రాఫ్ట్ చేస్తూ ఉండి ఆమె బాధ పెట్టింది ఎవరిని అంటే కేవలము క్రైస్తవులను, విశ్వాసులనేనండి. ఎందుకంటే సైతానుకు విరోధమైన వాళ్ళు దేవుని బిడ్డలు తప్ప సైతానుకు విరోధమైన వాళ్ళు సైతాన్లు కాదు కదా. కాబట్టి దేవుని బిడ్డలను బాధ పెట్టడానికి ఆమె చర్చెస్‌కి వెళ్ళి కూర్చునేదంట. ఈ సహోదరి బెంగుళూరులో ఉంటారు. బెంగుళూరులోని ఒక సాటానిక్ చర్చికి మెంబర్‌గా ఉండేవాళ్ళు. సో ఆమె ప్రతి ఆదివారము ఒక్కొక్క చర్చికి వెళ్ళేదంట. ఆ చర్చిలో ఆమె ఎవరినైతే హాని చేయాలి అని ఆమె అనుకొని వెళ్తుందో వాళ్ళ తలల మీద దేవుని యొక్క అభిషేకము, వాళ్ళ తలల మీద దేవుని యొక్క కిరీటం లాంటి
ఒక ప్రొటెక్షను ఆమె చూసినప్పుడు, ఎందుకంటే మనము ఎలాగా స్కూటర్లలో వెళ్ళేటప్పుడు మనం తలకు హెల్మెట్ పెట్టుకుంటాము, అలాగా హెల్మెట్ లాగా దేవుని కృప ఒక బిలీవర్‌ని ఆవరించి ఉండడము ఆమె చూసిందంట. సో, అలాంటి వాళ్ళని ఆమె తాకలేకపోయాను అని ఆమె చెప్పింది. ఆ తర్వాత ఆ బిడ్డ రక్షించబడ్డారు. ఇప్పుడు గూడా ఆమె దేవునిలో ఉన్నారు. సో, అలాంటి వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు విన్నప్పుడు ఖచ్చితంగా విశ్వాసికి దేవుని యొక్క కృప ఒక హెల్మెట్ లాంటిది. మనము తెలిసినా తెలియకపోయినా అవి మన మీద దాడి చేయడానికి దేవుని యొక్క అభిషేకము వాటికి అడ్డు వస్తుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది. దావీదు గారంటారు, నా శత్రువుల ఎదుట ఆయన భోజనం పెట్టాడు. ఎలాగ మనము భోజనము తినగలము ఆయన శత్రువుల ఎడల? మన శత్రువుల ముందర మనం ఎలాగ తినగలము అంటే, ఆయన మన తలని అభిషేకించున్నాడు. నూనెతో నా తల అంటి ఉన్నాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా శత్రువుల ఎదుట ఆయన నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి ఆయన అభిషేకము మనం కలిగి ఉండడము, ఆయన యొక్క కృప అనే కిరీటాన్ని, హెల్మెట్ని, రక్షణని మనము శిరస్త్రాణంగా ధరించి ఉండడము, రక్షించబడిన వ్యక్తిని మరి సైతాను కానీ, విచ్‌క్రాఫ్ట్ క్రియలు కానీ, మోయాబీల తంత్రాలు కానీ, ఐగుప్తు శకునాలు కానీ ఏమీ చేయలేవు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే దేవుని వాక్యం చెప్తుంది, దేవుడి బిడ్డల్ని అంటే తాకగలిగిన శక్తి ఈ లోకంలో ఏది లేదు. అన్లెస్ వీ గివ్ ద రూట్ ఆర్ అన్లెస్ వీ ఓపెన్ ద డోర్. మనం ఎలాగా ద్వారాలు తెరుస్తాము అంటే, కొన్నిసార్లు కొన్ని చోట్లకి, కొన్ని ప్రదేశాలకి దేవుని చిత్తానుసారంగా మనం వెళ్ళము. కొన్నిసార్లు దేవుని చిత్తానుసారం కాని వ్యక్తులతో మనము సంబంధాన్ని, అంటే ఏ రకమైనటువంటి లీగల్ సంబంధాలను కలిగి ఉండడము, లీగల్ డీడ్స్ అంటే సైతాను మన మీద లీగల్ రైట్ కలిగి ఉండడానికి మనం అవకాశం ఇస్తాము. కొన్నిసార్లు రక్త నిబంధన, కొన్నిసార్లు బలులు, కొన్నిసార్లు ప్రమాణాలు, కొన్నిసార్లు మరి వాగ్దానాలు, ఇవన్నీ కూడా మరి అన్‌గాడ్లీ పీపుల్‌తో మనం చేసుకోవడం ద్వారా, అన్‌గాడ్లీ పీపుల్ యొక్క భారాలని మనం భరించడం ద్వారా, మరి అది దేవుడు చేయమనినది కాకుండా, దేవుడు చెప్పినది కాకుండా, ఆయనకి ఇష్టము కాని దానిని మనం చేయడం ద్వారా ఈ యొక్క విచ్‌క్రాఫ్ట్ పవర్స్ ఏవైతే మనకు పంపించబడి ఉన్నాయో వాటి మీద మనము లోబడాల్సిన అవసరం మనకు ఏర్పడుతుంది. విచ్‌క్రాఫ్ట్ ఒకవేళ ప్రభావము బిలీవర్‌లో నుంచి వెళ్ళిపోయినా, మన పితరులు ఏదైనా విచ్‌క్రాఫ్ట్ కానీ, విగ్రహ సంబంధమైన దేవర బలులు ఇలాంటి వాటిలో వాళ్ళు పాల్గొని ఉన్నా, వాటికి సంబంధించిన ఆశ మనం కలిగి ఉన్నా, వాటికి సంబంధించిన విషయాలలో మనం ఇన్వాల్వ్ అయి ఉన్నా, ఆ స్పిరిట్ ఫ్లో అవ్వడానికి అవకాశం ఉంది. కానీ దాని నుంచి మనం తప్పించుకోవడానికి ఈ క్రియలన్నీ మనం విడిచిపెట్టినప్పుడు, వాటి నుంచి మనం ఎటువంటి మరి విషయాలలో మనం పాలు పొందనప్పుడు మనకి ఆ యొక్క ప్రొటెక్షన్ అనేది మనకి ఉంటుంది. కాబట్టి మనం మొదటిగా మరి దానియేలు తప్పు చేయకపోయినా, దానియేలు తన పితరుల పాపాలను క్షమించమని అడిగాడు. అలాగే నెహెమ్యా అక్కడే గోడ కట్టడానికి వచ్చినప్పుడు ఆయన తన పితరుల పాపాలన్నిట్లో నుంచి విడుదల కలగచేయమని అడిగాడు. యేసు ప్రభు వారు అర్పించిన ఒక్కసారి బలి ద్వారానే మనకు దేవుడు విడుదల అనుగ్రహించాడు. మనం ఆ విడుదలలో నిలిచి ఉండాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి మరి దోషకారులు మనకి ఏమి చేసినా, మన మీద ఏ దోషాలు మోపినా అవన్నీ ఆయన తన రక్తం ద్వారా కొట్టివేసి ఉన్నాడు అనే విషయాన్ని మీరు పదే పదే మీ శత్రువుకి మీరు చెప్పాల్సిన వాళ్ళుగా ఉంటున్నారు. ఉదయం లేవగానే మీరు సైతాన్‌తో చెప్పండి, ఈ దినమంతా నా పాదాల కింద మీరు ఉండాలి, నా పాదాల కింద నువ్వు ఉండాలి. నువ్వు నాకు విరోధంగా రూపించబడలేదు కాబట్టి, నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు కాబట్టి సైతానా, నువ్వు నా మీద ఏ రోజు విజయాన్ని సాధించలేదు. ఎందుకంటే యేసు ప్రభు వారి రక్తము నాకు జయము అనుగ్రహించి ఉన్నది అనే విషయాన్ని మీరు పలకాల్సిన వాళ్ళుగా ఉన్నారు. అలా మీరు పలుకుతూ మీ జీవితం మీద జయాన్ని ప్రకటించుకుంటూ, మీ మీద పనిచేసే ప్రతి చీకటి శక్తుల ప్రభావాన్ని, దురాత్మల ప్రభావాన్ని, దుష్టశక్తుల చేతబడి శక్తుల ప్రభావాన్ని మీ మీద నుంచి మీరు తొలగించుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నీ శరీరానికి అధిపతి నీవే కాబట్టి, ఓనర్ వెళ్ళిపోమంటే ఏదైనా వెళ్ళిపోవాలండి. కాబట్టి నీవు నీ శరీరంలో నుంచి నీ శరీరాన్ని బాధించే ప్రతి అనారోగ్యాన్ని, ప్రతి శక్తిని, ప్రతి చీకటి కార్యాలని బయటికి వెళ్ళిపోమ్మని అడగడం ద్వారా నిన్ను నీవు ప్రొటెక్ట్ చేసుకుంటున్నావు. దేవుని ప్రొటెక్షను ఎప్పుడు నీ మీద, తల మీద ఒక కిరీటంలా ఉండి నిన్ను కాపాడునుగాక, నిన్ను దీవించునుగాక. మీకు ప్రార్థన అవసరతలు ఏవైనా ఉన్నట్లయితే
మా యొక్క ఫోన్‌కి కాల్ చేయండి. మీ కొరకు మేము తప్పకుండా ప్రార్థించి లేదా మీ పేర్లు మా రిజిస్టర్‌లో రాసుకొని మేము మీ కొరకు ప్రార్థిస్తాం. మీకు ఇష్టమైతే దయచేసి మా యొక్క ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి బిడ్డ కోసము మేము ప్రార్థిస్తున్నాము. ఆ విధంగా చెప్పడానికి మేము ధైర్యంగా దాన్ని దేవుని సన్నిధిలో కూడా నేను ఆ విషయాన్ని చెప్తున్నాను. కాబట్టి మీరు దయచేసి మా కొరకు కూడా మీరు ప్రార్థించండి. మా మినిస్ట్రీ కొరకు కూడా మీరు ప్రార్థించండి. యేసుప్రభు వారి నామంలో మీకు వందనములు. ఆమేన్.